హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో బడ్జెట్లో వచ్చిన మొబైల్ ఫోన్స్లో మనకి రియల్మీ P1 మొబైల్ ఫోన్ ఒకటైతే మరొకటి వివో T3X. సో ఈ రెండు మొబైల్స్ మన ఛానల్ ఆల్రెడీ అన్బాక్స్ చేశాను. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చూసేయండి. నన్ను చాలామంది అడిగింది ఏంటంటే, అన్న ఈ రెండు మొబైల్స్ని కంపేర్ చేస్తూ ఒక వీడియో చేయన్నా, ఏ మొబైల్ బెస్ట్, ఏ మొబైల్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నన్ను అయితే అడిగారు. సో అందువల్ల ఈరోజు మీకు ఈ రెండు మొబైల్స్ ఇన్డెప్త్ కంపేర్ చేస్తూ సో ఏ మొబైల్ మీరు తీసుకుంటే బెస్ట్ అనేది అయితే చెప్తాను. సో ఇంకా ఈ రెండు మొబైల్స్ మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, వివో T3X ప్రైస్ మీకు 13,499 రూపాయలకి 24వ తారీఖు నుంచి సేల్కి అయితే ఫ్లిప్కార్ట్లో తీసుకురాబోతున్నారు. అది కూడా ఆఫర్ ప్రైస్ అనమాట. అది మీకు 4GB 128GB వేరియంట్ వస్తుంది. అదే మీరు 6GB 128GB వేరియంట్ తీసుకోవాలి అనుకుంటే అది మీకు 14,999 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. అంటే 15,000 రూపాయలు పెట్టాల్సిందే. రియల్మీ గురించి మాట్లాడుకుంటే, రియల్మీ స్టార్టింగ్ వేరియంటే మీకు 6GB 128GBతో వస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే ఇప్పుడు మీకు అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నప్పటికీ 15,999 రూపాయలు ఉంది. అంటే వివోతో కంపేర్ చేస్తే 1000 రూపాయలు ఎక్కువగా ఉంది. ఆఫర్ సేల్లో వచ్చినప్పుడు ఇది కూడా మనకి 15,000 రూపాయలకి రావచ్చు. అంటే దీని ప్రకారం చూస్తే ఈ రెండు మొబైల్స్ ప్రైస్ ఒకటే అని చెప్పుకోవచ్చు. అంటే 6GB 128GB వేరియంట్ రెండు ఒకటే అని చెప్పుకోవచ్చు. ఇంకా నా దగ్గర వచ్చేసరికి ఈ రెండు ఫోన్స్ ఉన్నాయి కదా, సో ఈ రెండు ఫోన్స్ 8GB వేరియంట్లు ఉన్నాయి. సో అందువల్ల మనకి కంపేర్ కూడా కొంచెం ఆనెస్ట్గా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు ఇంకా ముందు మనం బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే, రెండు మనకి ప్లాస్టిక్ బిల్డ్తోనే వస్తాయి. రెండు బ్యాక్ సైడ్ కూడా మనకి ప్లాస్టిక్ ఉంటుంది, బాక్స్ ఫ్రేమ్తో వస్తాయి. ఫింగర్స్ని రెండు అట్రాక్ట్ చేయవు. అలాగే కెమెరాస్ కూడా మనకి రెండు సర్క్యులర్ డిజైన్తో అయితే వస్తాయన్నమాట. రియల్మీ P1 మనకి సెంటర్ కెమెరా డిజైన్ ఉంటే, వివో వచ్చేసరికి కొద్దిగా లెఫ్ట్ సైడ్ మనకి కెమెరా మోడ్యూల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. రెండింటి డిజైన్ పరంగా చూసుకుంటే దేని ప్లేస్లో అది బెటర్గానే ఉందని చెప్పొచ్చు అనమాట. రెండు మనకి స్లిమ్గానే ఉంటాయి, దగ్గర 8mm థిక్నెస్తో అయితే ఈ రెండు వస్తాయి. వెయిట్ పరంగా చూస్తే రియల్మీ P1 మనకి 189 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. వివో చూసుకుంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, ఒక 10 గ్రామ్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది. అంటే 200 గ్రామ్స్ దాకా మీకు వివో వెయిట్ అయితే ఉంటుంది. రెండు మనకి ఇన్ హ్యాండ్ ఫీలింగ్ కూడా బాగానే ఉంటుంది. సో చక్కగానే మీకు లుక్ వైజ్గా కూడా బాగానే ఉంటాయి అన్నమాట. సో డిజైన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అయితే నచ్చుతూ ఉంటుంది. ఇక రెండు మొబైల్స్ మీకు 5G అయితే సపోర్ట్ చేస్తాయి. డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది, వైఫై కాలింగ్ ఉంటుంది. బ్లూటూత్ 5.2తో వస్తాయి. GPS సపోర్ట్ ఉంటుంది, OTG సపోర్ట్ చేస్తుంది. NFC ఉండదు, FM రేడియో ఉండదు, అలాగే IR బ్లాస్టర్ అయితే రెండు మొబైల్స్కి ఉండదు. ఇక ఈ రెండు మొబైల్స్లోనూ మనకి IP రేటింగ్ కూడా ఉంది. రియల్మీ IP54 రేటింగ్ని ఆఫర్ చేస్తుంది అనమాట. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే స్లాష్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. వివో IP64 రేటింగ్ని అయితే ఆఫర్ చేస్తుంది. ఇక్కడ మనకి ఒక విధంగా చెప్పాలంటే 64 అనగానే మనకి అంకె పెద్దగా వినిపిస్తుంటుంది. మనం ఎక్కువగా మాట్లాడుకునేది IP రేటింగ్ అంటే వాటర్ రెసిస్టెంట్ కదా. సో వాటర్ రెసిస్టెంట్ పరంగా రియల్మీతో కంపారిజన్ ఇంకా బెటర్గా ఉంటుందని మీరు అనుకోవచ్చు. బట్ అసలుకి రెండు ఒకటే. వాటర్ రెసిస్టెంట్ పరంగా మనకి డస్ట్ పార్టికల్స్ విధంగా చూసుకుంటే మనకి ఇన్సైడ్ మనకి డస్ట్ వెళ్లకుండా ఎక్కువ ప్రొటెక్షన్ ఇచ్చేది వివో అని చెప్పొచ్చు. వివో 64తో వస్తుంది కాబట్టి IP64తో డస్ట్ పార్టికల్స్ అనేవి ఎక్కువగా ఇన్సైడ్కి వెళ్లకుండా చూసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. వాటర్ పరంగా చూసుకుంటే రెండు ఈక్వల్ అని చెప్పొచ్చు. రెండిట్లోనూ మనకి 4 రేటింగే ఉంది వాటర్ రెసిస్టెంట్లో. సో ఓవరాల్ చెప్పాలంటే IP రేటింగ్ పరంగా మనకి 64 ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ వివో మీకు బెటర్ ఆప్షన్ అవుతుందన్నమాట. ఇక మొబైల్ కొనంగానే ముందు మన ఆకర్షణ డిస్ప్లే మీదకి వెళ్తుంది. ఇక్కడ మనకి రియల్మీ బెటర్ ఆప్షన్ అయిపోతుంది. ఇక్కడ దేనికంటే మనకి స్క్రీన్ టు బాడీ రేషియో కానీ, బాటమ్ సైడ్ ఆ చిన్ కానీ, అలాగే ఆ పంచ్ హోల్ కానీ చాలా బెటర్గా ఉంటాయి. అంటే చిన్ను వివోతో కంపేర్ చేస్తే చిన్నగాను ఉంటుంది, అలాగే పంచ్ హోల్ కూడా మనకి వివోతో కంపేర్ చేస్తే చిన్నగా ఉంటుంది. ఇక మరోటి రెండిటి స్క్రీన్ సైజెస్ ఒకటే అయినప్పటికీ రియల్మీ P1 మనకి AMOLED స్క్రీన్ అయితే ఆఫర్ చేస్తుంది. ఇక్కడ ఇది చాలా అంటే చాలా ముందుకు వెళ్ళిపోద్ది అనమాట మనకి డిస్ప్లే పరంగా చూసుకున్నట్టయితే. అదే వివో చూస్తే IPS LCD డిస్ప్లేని అయితే ఇస్తుంది. మరొకటి ఏంటంటే పీక్ బ్రైట్నెస్ నిట్స్ రియల్మీ 2000 నిట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. అలాగే HDR10+ సపోర్ట్ కూడా అయితే రియల్మీ ఆఫర్ చేస్తుంది. అటు వివో చూస్తే మీకు 1000 బ్రైట్నెస్ నిట్స్ని ఇస్తుంది. అలాగే HDR10 సపోర్ట్ అయితే ఇవ్వట్లేదు. ఇది పెద్ద డ్రాప్ అవుతుంది అనమాట వివోకి వచ్చేసరికి. ఇంకా రెండిట్లోనూ వైడ్ 1 L1 సపోర్ట్ ఉంటాయి. రెండిట్లోనూ యూట్యూబ్లోని వీడియోస్ మీరు 4K అయితే వాచ్ చేయొచ్చు. ఓవరాల్గా మీకు విజువాలిటీ పరంగా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ని మాత్రం ఇక్కడ రియల్మీ అయితే ఇస్తుంది అనమాట. సో మీరు ఖచ్చితంగా ఇక్కడే రియల్మీకి వెళ్ళిపోవచ్చు కళ్ళు మూసుకొని డిస్ప్లే పరంగా చూసుకుంటే. ఇక స్పీకర్స్ విషయానికి వస్తే రెండిట్లోనూ మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. హైరీస్ ఆడియోకి అయితే సపోర్ట్ చేస్తాయి. డాల్బీ అట్మాస్ అయితే మీకు రెండిట్లోనూ ఉండదు. 3.5 ఆడియో పోర్ట్ అయితే రెండిట్లోనూ ఉంటుంది. లౌడ్నెస్ కూడా మీకు రెండిట్లోనూ బెటర్గానే ఉంటుంది. అంటే మంచి లౌడ్నెస్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వివో మీకు 300% వాల్యూమ్ ఇస్తున్నాం ఉంటుంది. వాల్యూమ్ ఎక్కువగానే ఉంటుంది.
అలా అని చెప్పి రెండింటిని కంపేర్ చేస్తే పెద్దగా మీకు డిఫరెన్స్ అయితే తెలియదు. మరొకటి ఏంటంటే రియల్‌మీ డెడికేటెడ్ స్పీకర్‌ని ప్రొవైడ్ చేస్తుంది. సెకండరీ స్పీకర్ మీకు టాప్‌లో అయితే ఇస్తుంది. అదే వివో చూస్తే మీకు సెకండరీ స్పీకర్ ఇవ్వట్లేదు. మనకి ఇయర్ స్పీకర్ ఉంటుంది కదా, ఈ ఇయర్ స్పీకర్‌ని సెకండరీ స్పీకర్ కింద అయితే యూజ్ చేస్తుంది స్టీరియో స్పీకర్స్‌కి. అలా అని చెప్పేసి మీకేమి ఆ స్పీకర్ ఏం తక్కువగా రావడం అలాంటిది ఏం లేదు. ఆడియో పరంగా మీకు రెండు మంచి అవుట్‌పుట్‌ని అయితే అందిస్తాయి. ఇక రెండిట్లోనూ మీకు ఎఫ్ఎం రేడియో అయితే ఉండదు. ఇక ఆపరేటింగ్ సిస్టంలో మీకు రెండు ఆండ్రాయిడ్ 14తోనే వస్తాయి. రియల్‌మీ వచ్చేసరికి మీకు రియల్‌మీ యూఐ 5.0తో వస్తే వివో ఫన్ టచ్ ఓఎస్ 14తో వస్తుంది. రెండు మీకు 2 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్ని అయితే ప్రామిస్ చేస్తున్నాయి. 3 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తామంటున్నాయి. ఇక యూఐ పరంగా చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క యూఐ అయితే నచ్చింది. నాకైతే రియల్‌మీ యూఐ కొంచెం బెటర్గా అనిపిస్తుంది, స్మూత్గా అనిపిస్తుంది అనమాట. కొంచెం ఫన్ టచ్ ఓఎస్ ఏదో ఎబ్బెట్గా అనిపిస్తుంటుంది. కాకపోతే కొంతమందికి అది నచ్చొచ్చు, కొంతమందికి రియల్‌మీ నచ్చకపోవచ్చు. రెండిట్లో మీకు కాల్ రికార్డింగ్ ఉంటుంది. రియల్‌మీలో కాల్ రికార్డ్ చేసినప్పుడు తెలుస్తుంది. బట్ అసలు ఓ డైలర్ వేసుకుంటే మీకు కాల్ రికార్డింగ్ అయితే తెలీదు. మీకు వివోలో కస్టమ్ డైలర్తో వస్తుంది కాబట్టి కాల్ రికార్డింగ్ చేస్తున్న సంగతి అవతల వాళ్ళకైతే తెలియదు. రెండిట్లోనూ వివచ్చమైన బ్లోడ్వేర్స్ ఉంటాయి. వద్దనుకుంటే మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఇక అప్డేట్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ రియల్‌మీ బెటర్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే రియల్‌మీ చాలా తొందరగా అప్డేట్స్ని అయితే ప్రొవైడ్ చేయగలదు వివోతో కంపేర్ చేస్తే. ఇక ఫింగర్ ప్రింట్ చూస్తే మీకు రియల్‌మీ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది, AMOLED డిస్ప్లే కాబట్టి. సో అలాగే మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా అయితే మీకు రియల్‌మీ అయితే ఇస్తుంది. కొద్దిగా అడ్వాన్స్ ఫీచర్స్తో వస్తుంది కాబట్టి ఇక్కడ మీకు రియల్‌మీ బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ వివో చూస్తే మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లాంటిది అయితే ఏమీ ఉండదు. ఇక ప్రాసెసర్ పరంగా చూస్తే రియల్‌మీ మీకు మీడియాటెక్ డెమెన్సిటీ 7050 6 నానోమీటర్ ప్రాసెసర్ని ఆఫర్ చేస్తే, ఇటు వివో స్నాప్డ్రాగన్ 6 జనరేషన్ 1 4 నానోమీటర్ ప్రాసెసర్ని అయితే ఆఫర్ చేస్తుంది. క్వాల్కామ్ ప్రాసెసర్ అనేసరికి కొంచెం హైఫైగా అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అందుకే క్వాల్కామ్ ప్రాసెసర్తో వచ్చే మొబైల్ ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి మీడియాటెక్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే. సో ఈ రెండు ప్రాసెసర్ల పరంగా 4 నానోమీటర్ ప్రాసెసర్ అనగానే మనం అబ్బా ఇదే బెటర్ ప్రాసెసర్ అనుకుంటాం. కాకపోతే ఇక్కడ నేను బెంచ్ మార్క్ స్కోర్ చేసినప్పుడు నాకు చాలా పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించింది. బెంచ్ మార్క్లో చూస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, AnTuTu స్కోర్ అయితే నేను చేశాను. AnTuTuలో స్నాప్డ్రాగన్ 7050 ప్రాసెసర్ చాలా బెటర్గా అయితే పర్ఫామ్ చేసిందనమాట. స్పీడ్గా కూడా మీకు గ్రాఫిక్స్ తీసుకుంది, ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ అయ్యి అయితే కనిపించలేదు. గ్రాఫిక్స్ తీసుకునేటప్పుడు చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ చేయగలిగింది. టోటల్ స్కోర్ కూడా ఇక్కడ మీకు 6 lakhs స్కోర్ చేసింది. అదే ఇక్కడ వివో చూస్తే డ్రాప్స్ అయితే చాలా కనబడ్డాయి గ్రాఫిక్స్ పరంగా చూసుకుంటే. అలాగే టోటల్ స్కోర్ తీసుకురావడానికి కూడా చాలా టైం పట్టింది. టోటల్ స్కోర్ చూస్తే 5,19K స్కోర్ చేసింది. అంటే రెండిటికి వచ్చేసరికి దగ్గర 80,000 స్కోర్ డిఫరెన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే నాకు ఇక్కడ బెటర్గా రియల్మీ అనిపించింది అనమాట. విడిగా CPU స్కోర్ టెస్ట్ చేసినప్పుడు అక్కడ 15% డ్రాప్ కనిపించింది రియల్మీలో. అదే వివోలో మీకు 5% డ్రాపే కనిపించింది. కానీ బెంచ్ మార్క్లో AnTuTuలో మాత్రం అది మేనేజ్ చేయలేకపోయిందని చెప్పాలి. అలాగే 3D మార్క్ టెస్ట్లో కూడా రెండింటి పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. స్టెబిలిటీ చూసుకుంటే రెండు మనకి 95% స్టెబిలిటీ అయితే ఉన్నాయి. అంటే గేమింగ్ పరంగా చూస్తే రెండు బాగానే హ్యాండిల్ అయితే చేయగలవు. కాకపోతే ఇక్కడ పర్ఫార్మెన్స్ బెటర్గా ఉండడానికి రియల్మీ కారణం రెండు అయితే కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసరికి UFS 3.1 వీళ్ళు ఇస్తున్నారనమాట. అంటే ర్యామ్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మీకు అది పర్ఫార్మెన్స్లో కూడా మ్యాటర్ అయితే చేస్తుంది. మరొకటి వచ్చేసరికి వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. థ్రాట్లింగ్ టైంలో మీకు వీలైనంత వరకు తగ్గించడానికి ట్రై చేస్తుంది. మినిమం తక్కువ మనకి 2-3% తగ్గించినా చాలు అన్నమాట థ్రాట్లింగ్ని. సో అక్కడ మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మీకు రియల్మీ అయితే ఆఫర్ చేస్తుంది. అదే వివోలో చూస్తే మీకు UFS 2.2 ఉంటుంది. అలాగే వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇవ్వలేదు. సో ఇది ఇక్కడ మీకు డ్రాబ్యాక్. ఓవరాల్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే మీకు ఇక్కడ రియల్మీ బెటర్గా ఉంటుంది. ఇక బ్యాటరీ పరంగా చూస్తే ఇక్కడ రియల్మీ 5000 mAh బ్యాటరీ 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ఆఫర్ చేస్తుంది. ఇక్కడ వివో చూస్తే మాత్రం 6000 mAh బ్యాటరీ 44 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ బ్యాకప్ విషయంలోకి వస్తే సో రియల్మీ కన్నా మీకు వివో బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. అంటే 1000 mAh బ్యాటరీ ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఇంకా హెవీగా వాడినా సరే మీకు ఫుల్ డే అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అలా అని చెప్పేసి రియల్మీ రాదని కాదు, కానీ రియల్మీ కన్నా మీకు ఇంకా ఎక్కువగా మాత్రం ఖచ్చితంగా వివో బ్యాటరీ బ్యాకప్ అయితే అందిస్తుంది. రెండు మొబైల్స్కి మీకు 45-44 వాట్ ఛార్జర్లే కాబట్టి సో ఛార్జింగ్ చేయడంలో పెద్ద డిఫరెన్స్ అయితే కనబడదు. కాకపోతే వివోలో మీకు 1000 mAh బ్యాటరీ ఎక్కువ ఉంది కాబట్టి 2 hours అయితే టైం పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే. అదే రియల్మీ వచ్చేసరికి 1 hour 20 minutes నుంచి 1 hour 30 minutesలో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. రెండు బ్రాండ్లు మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ కేస్ని ఇస్తున్నారు. ప్రీ ఇన్స్టాల్డ్ స్క్రీన్ గార్డ్ ఉంటుంది. ఇక కెమెరాస్ విషయానికి వస్తే ఇక్కడ చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతుంటారు. రియల్మీ మనకు చూడడానికి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ లాగా కనిపిస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అపర్చర్ 1.8తో వస్తుంది. అదే మీరు మిగిలిన రెండు కెమెరాలు ఉన్నా లేనట్టే అనుకోవాలి, డమ్మీ కెమెరాలు అనుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా మాత్రం మనకి 16 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక వివో కూడా మనకి సేమ్ అలాగే రేర్ సెట్ 50 మెగాపిక్సెల్ అపర్చర్ 1.8తో వస్తుంది. సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ ఉన్నా లేనట్టే అది కూడా. ఫ్రంట్ కెమెరా
మాత్రం 8 మెగాపిక్సెల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ రెండు మొబైల్స్ మనకి 4K రికార్డింగ్ సపోర్ట్ అయితే చేస్తాయి. అలాగే 1080pలో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఈ రెండు మొబైల్స్ సపోర్ట్ చేస్తాయి. కాకపోతే ఇక్కడ మనకి రియల్మీ 1080pలో 60 ఫ్రేమ్స్ని అయితే ఆఫర్ చేస్తుంది. వివో అయితే అది ఆఫర్ చేయట్లేదు. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే రెండు మొబైల్స్ మనకి 1080p అంటే ఫుల్ హెచ్డీలోనే వీడియోస్ రికార్డ్ చేస్తాయి. కానీ ఇక్కడ రియల్మీ ఫ్రంట్ కెమెరా EIS ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఆఫర్ చేస్తుంది. అది మనకి వివోలో మిస్ అవుతుంది. సో కెమెరా రికార్డింగ్ పరంగా చూస్తే ఇక్కడ బెటర్గా మనకి రియల్మీ కనిపిస్తుంది. దేనికంటే ఫీచర్స్ కూడా మీకు ఎక్కువగానే రియల్మీ ఇస్తుంది అనమాట. సో రియల్మీలో మీరు సినిమాటిక్ 2x పోర్ట్రేట్ మోడ్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకొని వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. ఆ ఫీచర్ మీకు వివోలో లేదు. అలాగే డ్యూయల్ వ్యూ రికార్డింగ్ ఫీచర్ కూడా మీకు రియల్మీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మీరు వ్లాగర్స్ అయితే ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా ఒకేసారి యూజ్ చేసుకొని రికార్డింగ్ చేసుకోవచ్చు. అది మీకు వివో ఆఫర్ చేయట్లేదు. అలాగే స్లో మోషన్లో మీరు 1080pలో 120 ఫ్రేమ్స్లో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. 720pలో 240 ఫ్రేమ్స్ వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. వివో చూస్తే 720pలో 120 ఫ్రేమ్స్ మాత్రమే ఆఫర్ చేస్తుంది. ఫుల్ హెచ్డీలో రికార్డింగ్ ఆఫర్ అయితే చేయట్లేదు స్లో మోషన్లో. ఇలాగ మీకు కెమెరాస్ పరంగా కెమెరాలోని వీడియోస్ రికార్డింగ్ పరంగా సో బెటర్గా మీకు రియల్మీ అయితే ఆఫర్ చేస్తుంది. ఫొటోస్ పరంగా చూస్తే రెండు మనకి దెబ్బగానే ఉన్నాయి. అంటే ఈక్వల్గానే పర్ఫార్మ్ చేస్తున్నాయి. కొన్ని సమయాల్లో మనకి షార్ప్ పిక్చర్స్ని రియల్మీ తీయగలుగుతుంటే బెటర్ లైటింగ్ పిక్చర్స్ని ఇక్కడ వివో అయితే క్యాప్చర్ చేస్తుంది. పోర్ట్రేట్ పరంగా చూస్తే నాకు కొద్దిగా వివో బెటర్ అనిపించింది. కానీ అలానే రియల్మీ ఏం తక్కువ కాదు. అయినప్పటికీ ఓవరాల్గా మనం ఫీచర్స్ పరంగా చూసుకుంటే మాత్రం రియల్మీలో మీకు బెటర్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఫొటోస్లో మీకు 20x జూమ్ని అయితే రియల్మీ ఆఫర్ చేస్తుంది. అదే వివో చూస్తే మీకు 10x జూమ్ని ఆఫర్ చేస్తుంది. సో బెటర్ ఫీచర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఎక్కువ ఫీచర్స్ ఎక్కువ ఆప్షన్స్ మీకు సో రియల్మీలో అయితే ఉన్నాయి. ఇక ఫైనల్ కంక్లూజన్ సో ఇంకా ఈ రెండు మొబైల్స్ ఏ మొబైల్ కొనాలి అని చెప్పి అడిగితే నేను ఫస్ట్ అయితే మాత్రం రియల్మీకే నేను ఓటేస్తాను అనమాట. రెండు మొబైల్ ప్రైజెస్ మీకు ఒకలాగే ఉన్నాయి. కాకపోతే కొంతమంది మాకు క్వాల్కామ్ ప్రాసెసర్తోనే కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం సో ఈ మొబైల్కి అయితే వెళ్ళొచ్చు. వివో T3Xకి అది కూడా మీకు ఇప్పుడు ఆఫర్లో 13,500 రూపాయలకైతే బేస్ వేరియంట్ 4GB 128GB వస్తుంది. సో ఆ ప్రైస్లో మీరు కావాలనుకుంటే ఆ మొబైల్ అయినా తీసుకోవచ్చు. కాదు ఇంకొంచెం మంచిగా మీకు కావాలనుకుంటే ఇక్కడ మీకు రియల్మీ చాలా విషయాల్లో బెటర్గా అయితే ఉందన్నమాట. మెయిన్లీ చూసుకుంటే డిస్ప్లే విషయంలో బెటర్గా ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. UFS 3.1 ఇస్తున్నారు. వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇస్తున్నారు. Antutu స్కోర్లో కూడా మంచి పర్ఫామ్ చేస్తుంది. సో పర్ఫార్మెన్స్ పరంగా కూడా మీకు రియల్మీ బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇక కెమెరాస్ పరంగా కూడా మీకు రియల్మీయే బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇక అదే వివో కనుక చూస్తే మీకు ప్రైస్ పరంగా చెప్పాను కదా కొంచెం తక్కువ ప్రైస్లో వస్తుంది. అంటే మీ బడ్జెట్ 13,000 అలా ఉంటే మీరు అక్కడ వివోకి వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు. మరోటి IP64 రేటింగ్తో వస్తుంది. ఇక బ్యాటరీ పరంగా మీకు 6000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. కాబట్టి మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా ఫుల్ డే అయితే మాత్రం మీకు ఖచ్చితంగా బ్యాటరీ బ్యాకప్ని అయితే అందిస్తుంది. సో దీని ప్రకారం మీరు ఆలోచించుకొని తీసుకోవచ్చు. సో మీరు ఏ ఫోన్ తీసుకోవడానికి ఇష్టపడతారు? ఒకవేళ ఆల్రెడీ తీసేసుకొని ఉంటే ఈ రెండు ఫోన్లలో ఏ ఫోన్ తీసేసుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో ద్వారా మీరు రియల్మీ P1 అలాగే వివో T3X ఈ రెండు మొబైల్స్లో ఏ మొబైల్ బెస్ట్ అనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.